వాటి తెలంగాణేతరులు లేదా టీఆర్ఎస్, బీఆర్ఎస్ భావజాలేతర పార్టీలు గానీ, సో కాల్డ్ చూసుకుంటే మన టీడీపీ పార్టీ శ్రేణులు, ఇతరత్ర పార్టీలు, ఇతర నైబర్‌హుడ్ ఉన్నోళ్ళంతా కూడా అదే రకమైన అభిప్రాయం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ తనకి మొదలే అనుమానం. కేసీఆరే బయట నుంచి ఆడిస్తున్న నాటకం అనేది మొదటి నుంచి ఉన్నటువంటి వాదన. సరే ఇది నిజాలా కాదన్న తర్వాత విషయం. అదే తరుణంలో ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నది అది వేకెన్సీ ఉందని అనుకున్న ఒక 10-20 రోజుల కింద, బహుశా నెల కింద వ్యాఖ్యలు చేసి మేడం. అప్పుడే డౌట్ వచ్చింది, టీఆర్ఎస్ వాక్యూమ్ ఖాళీగా ఉంది ఆ ప్లేస్ అని టైటిల్. సో ఆ టీఆర్ఎస్ పెట్టుకోగానే ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇది కొత్త సీసాలో పాత సారే పోసారు. ఇది ప్రత్యామ్నాయమా, ప్రతిరూపమా, ఎట్లా అవుతుంది అనేది నేను విశ్లేషించుకుంటాను. అంటే ఈ టీఆర్ఎస్ ఏ, మీ పార్టీ పేరు ఏంటండి? టీఆర్ఎస్ ఏనా? టీఆర్ఎస్ ఏ కాదా? తెలంగాణ రాష్ట్ర సేన ఏ కాదా? మరి ఏంటి అనేది అది మరి పేరు సగం పలకరెవరు అబ్రివేషన్ లో కూడా పెట్టేటప్పుడు ఫుల్ ఫెయిల్ పెడతారు. అది కూడా నేను చెప్తాను. టీఆర్ఎస్ ఏ సరే, అది ప్రతిరూపమా, ప్రత్యామ్నాయం అవుతుందా అనేది కొంచెం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. సరే, ఒక్కొక్కటి చెప్తాను. రైట్, ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యకత ఉందా? అసలు పార్టీ రావాలనే కదా ఆవిడ పెట్టింది. నేను కూడా ఎవరైనా, నేను రాజకీయ విశ్లేషకుడిగా ఈ రాష్ట్రానికి అవసరం ఉందా లేదని మీరే చెప్పాలి. నేను ఆలోచిస్తాను. ఉన్నదని నేను గత 1 year నుంచి చెప్తా వస్తున్నాను. ఎందుకు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కొత్త టీఆర్ఎస్, పాత బీఆర్ఎస్ అవకాశాలు ఇచ్చేశారు. వాళ్ళు ఏదో చేయదలుచుకుని చేశారు. ఆరోపణలు, మంచి చెడు అన్నీ అయిపోయినాయి. ఇటు కాంగ్రెస్ కూడా అయిపోయింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎదురెదురుకు వస్తుందో చూస్తున్నాం. ఇక ఉన్నది బీజేపీ కుమ్మలాట్లో ఉంది. ప్రత్యామ్నాయం అంటే అక్కడ లీడర్లే కనపడుతున్నారు కానీ ఓటు రూపంలో మారేటువంటి నియోజకవర్గాలు కనపడతలేవు. అంటే సరిగ్గా లెక్క పెడితే 15 మంది కూడా దొరకరు అక్కడ. అంటే అసెంబ్లీ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా రావడానికి ఏదో మ్యాజిక్ జరిగితే కానీ రారు. అంటే లేని పరిస్థితుల్లో ఒకవైపు జరుగుతున్న తరుణంలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యము బహుజన వాదం అని ముందుకు తీసుకొచ్చారు చాలా మంది. అది ఫీల్ చేస్తుందనే ఫీలింగ్లో నేనున్నాను. ఖచ్చితంగా ఇది కాక బాగా స్ట్రైక్ కొడితే బహుజనవాదంతో పెట్టిన రేపు రాబోయే ఎన్నికల్లో కీలక అంశం అవుతుంది. ఒక పార్టీ వచ్చిన సక్సెస్, ట్రస్టబుల్ పర్సన్ వస్తే, అంటే ఆ రోజు మనం కనిషిరామ్ గారు ఏ విధంగా అయితే వచ్చి కన్విన్సబుల్గా చేయగలిగితే రాష్ట్ర అంటే అధికారంలో రాగలిగాడు, అట్లాగే ఒక ట్రస్టబుల్ పర్సన్ వస్తే ఖచ్చితంగా ఈ బహుజనవాదంతో అధికారాన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని గెట్ చేశాడు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ భావజాలం, అంటే తెలంగాణ భావజాలంతో వస్తుంది పార్టీ. ఇక్కడ ఇంకా భావజాలం ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఉందనే ఆవిడ చెప్తుంది. ఆమె చెప్పిన దాని గురించి మాట్లాడాలి. ఫ్యాక్టర్లు నిజాలు ఉన్నాయా, అబద్ధం ఉందా, అది అసాధ్యమా, ఏ మెసేజ్ వెళ్తుంది, ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్తారు. ఫస్ట్ ఈ ఆవశ్యకత ఏంటంటే అవసరమైతే ఉంది కానీ అది తెలంగాణ భావజాలంతో లేదు. ఆ వాక్యం అంటే తెలంగాణ అనే స్ఫూర్తి కోసమో, తెలంగాణ హక్కుల కోసమో, తెలంగాణ అంటే మళ్ళీగా అప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం లేదు. అంటే తెలంగాణ ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు బరాబర్ అంటున్నారు, తెలంగాణ ఉద్యమం ముచ్చట ఎందుకు చెప్తారు, వేరే ముచ్చట చెప్పండి, తెలంగాణ పదం అయిపోయింది అంటున్నారు. జనం కూడా జనరేషన్ మారింది, కొత్త జనరేషన్ వచ్చింది. వాళ్లకు ఈ తెలంగాణ ఆత్మగౌరవం ఇచ్చడం గురించి కానీ, తెలంగాణలో జరిగినటువంటి బతుకు చిత్రంలో నేను ఒకటి అడుగుతాను. ఇప్పటికీ కూడా జై తెలంగాణ అని అంటున్నారు. ఇదే మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా జై తెలంగాణ అంటారు. ఏంటి ఇక్కడ అంటే నేను ఒకటే చెప్తాను, ఓటు రూపంలో మారడానికి విధానం వేరు, వినడానికి సొంపుగా పాట ఉండడం వేరు, మాటలు వినడం వేరు. ఓటు వేసి మూడ్ ఆఫ్ ఓటింగ్ పోలింగ్ బూత్లో వెళ్ళేటప్పుడు మూడు వేరేలా ఉంటుంది. అక్కడ దాకా మా కులపోడు, మా ఇంటోడు అంటాడు. అక్కడికి వచ్చే తర్వాత వేరే భాష అవుతుంది. అందరు గెలుస్తుందా, అందరు ఊపు వెళ్తుందా, ముందు రోజు రాత్రి ఏం చేశాడని ఒకటి మూడు వేరే. అంటే ఇప్పటికీ ప్రాంతీయవాదం అంత అది స్ట్రైక్ అయ్యేది ఐటమ్ కాదు ఇప్పుడు తెలంగాణ వాదం అనేది. ఇప్పుడు అయ్యేది ఇంకోటి స్పష్టంగా జనరేషన్ నాది, నేను యూత్ని అంటున్నాను. ఆ యువతకు ఈ తెలంగాణ భావజాలం కానీ టేస్టబుల్ కాక వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవించలేదు. ఆ రోజు మనం మీసం మొలిస్తే నేరం అని మొదటి నుంచి చెప్తున్నాం. అక్కడ సమైకేంద్ర పాలన పడ్డే కష్టాలు, అవమానాలు, ఏదైతే భాష మీద, వాటి మీద, సంస్కృతి మీద హేళనలు అవన్నీ అనుభవించాం. కాబట్టి కేసీఆర్ జై తెలంగాణ అనగానే అందరు ఇంటిల్లు వాది బయటకు వచ్చే అన్నారు. ఈ రోజు అదే తెలంగాణ అందరు వస్తారా, విభజించుకుంటారు. తెలంగాణ కాదులే ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ అని చూస్తారు కానీ తెలంగాణ పదానికి అట్రాక్ట్ అవుతారు. అంటే దానివల్ల అడ్వాంటేజ్ లేదు. అడ్వాంటేజ్ లేని దాని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకుందో నాకు అర్థం కాలేదు.
నేనేమంటున్నాను, అదే జాగృతి పడండి. ఏదైతే కేసీఆర్ తన పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తీసేసుకుంటే, ఆయన ఏదైతే భావజాలాన్ని తీసేస్తే ఈమె జాగృతి అనేటువంటి బ్రాండ్ని వదులుకొని తెలంగాణ దాన్ని అప్ చేసుకుందని కొత్తగా తీసుకుంది. అది దానికి వీక్గా ఉందని నా ఉద్దేశం. ప్లస్ ప్రాక్టికల్గా ఈ పేరులో కూడా మైనసే ఉంది, తప్పిదమే ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ఏ నువ్వు ఎన్ని చెప్పినా టీఆర్ఎస్ అనగానే కారు గుర్తుకే ఉంటుంది. రేపు ఓటుకి వెళ్ళి పోలింగ్ బూతుల్లో పల్లెటూరులో గుద్దేవాడు కారుకే గుద్దుతాడు. కారుకే గుద్దినా కానీ ఈమె కూడా కొంచెం అదే విధంగా ఒక ఎన్నికని గుర్తుని ఎన్నుకుంటే ఇంకా మోసం. ఇది ఒక టెక్నికల్ అంటే తప్పిదం 2. ఇది పార్టీ పేరే ఒకటి. రెండవది ఇది ప్రాక్టికల్ కిందికి స్థాయికి వెళ్ళేస్తారు ఒకటి. మూడవది దాంట్లో టెక్నికల్గా మరి ఎన్నికల సంఘం నియమావళి కొంచెం అవగాహన ఉంటే వాళ్లకు అంటే నేనేమంటున్నా ఇంత రాంగ్ గైడెన్స్ ఎలా ఇచ్చారనే నా క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పేరుగానే దాని అబ్రివేషన్తో సహా స్పష్టంగా చెప్తుంది క్లాసు. అబ్రివేషన్తో కానీ పొట్టి పేరుతో కానీ ప్యారలల్ ఉన్న వానికి ఇవ్వడానికి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అంత ఈజీగా ఇవ్వదు. మేనేజ్ చేసుకుంటా అంటే నడుస్తుందంటే మనం ఏం చెప్పలేము. అంటే అంత టైట్ పొజిషన్ లో అదే అన్ని నేను అదే చెప్పకూడదు కానీ అంటే అట్లా ఉన్నప్పుడు వచ్చినా కూడా దానికి కన్ఫ్యూజనెస్ ఉంటుంది టైటిల్. ఇప్పుడు వీళ్ళే చీట్ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఏని ఓన్లీ టిఆర్ఎస్ మాత్రమే పదాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎందుకు పూర్తి పేరు పలికేటప్పుడు అబ్రివేషన్ లో కూడా అన్ని ఉంటాయి. టాడా, టీడీఏ ఇవన్నీ ఉంటాయి. మరి పేరులోనే వీళ్ళు ఎందుకు ఇడెన్ చేస్తున్నారు తెలంగాణని? టీఆర్ఎస్ ని మళ్ళీ ఒక్కసారి తీసుకురావాలని ఉద్దేశం. దానివల్ల కవిత గారికి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? కవిత గారికి టీఆర్ఎస్ వల్ల ఇప్పుడు ఈ విధంగా మాత్రం నాకు మైనస్. నేనైతే అది తప్పిదం 2నే అంటున్నాను. తప్పిదం 3 ఇదే రేపొద్దున ఇవన్నీతో పాటు ఇది రాష్ట్రంలో నాకు షాక్ అయింది ఏంటంటే అది ఎల్లో కలర్లో వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎల్లో టీడీపీ పార్టీ రూపంలో నెగటివిటీ ఉంటుంది. మీరు ఎందుకు కొత్త అనుమానాలు మళ్ళీ రేకెత్తిస్తున్నారు? ఖచ్చితంగా. అంటే ఎల్లో అంటే ఏంటి? తెలుగుదేశం. ఇప్పుడు కమ్మ ఓటు అని కాపు ఓటు కూడా అమ్మకి నీ కులాల గురించి చెప్పలేదు కదా, అదొక మైనస్ అని చెప్పి అంటే ఎల్లో పార్టీ మీద మన అంటే బ్లూ కలర్ కూడా ఉంది కదా. బ్లూ కలర్ ఉందండి. పార్టీ జెండా ఎల్లో కలర్, దాంట్లో బ్లూ కలర్ లో తెలంగాణ మ్యాప్ ఉంటుంది. ఒక సింబల్, అది సింబల్ ను కలర్లు పెట్టుకున్నావు. నేను మైనస్లు చెప్తా ఉన్నాను. అదే కరెక్ట్. అదే దట్ ఫ్యాక్టర్ ఆఫ్ 1 చెప్తున్నాను. ఎల్లో అనేది అట్రాక్టబుల్ కాదు. ఇక తెలంగాణ నెగటివ్ పర్సన్. ఎందుకు ఎల్లో తెలంగాణ సమాజంలో టీడీపీ పార్టీ ఎల్లో పార్టీ మీద ఉన్నటువంటి నెగటివిటీ నువ్వు చెడిపినా జరగదు ప్రస్తుతానికి. అదొకటి రైట్. ఇక రిజిస్ట్రేషన్ లీగల్ గా చెప్పేశాను. జనరేషన్ కి తెలంగాణ విషయంలో జరగదు. జనరేషన్ కి అట్రాక్షన్ కాదు. తెలంగాణ పదంతా చెప్పినా అట్రాక్ట్ చేయలేవు. ఇప్పుడు జనరేషన్కి దేశం గురించి మతం గురించి చెప్తే ఎక్కేస్తుంది ఆటోమేటిక్గా. సినిమాలు కూడా క్లిక్ అవుతా ఉన్నాయి. చూస్తున్నాం దురంధర్ లాంటి చిత్రాలు ఎట్లా క్లిక్ అవుతున్నాయో. ఆ జనరేషన్ విధానాలు, ఆలోచనల విధానాలు వేరుగా ఉంటాయి. ఇకపోతే మరి పార్టీ అయితే పెట్టింది. పార్టీ పెట్టింది ఏమిటికి పెడుతుంది అసలు? అంత అర్జెంటుగా ఏం అవసరం ఉంది? ఇప్పుడు పార్టీ రావాల్సిన వేరుంది. ఆ తర్వాత సీమ పార్టీ ఎందుకు పెడుతుంది? ఏ అవసరం? అర్జెంటుగా తెలంగాణ మీద అంతకెందుకు ప్రేమ వచ్చింది? అంతకుముందు చేయలేనటువంటి సేవ ఏమేమి చేస్తుంది? చేయాల్సినటువంటి సేవలు ఇంకా మిగిలిన్నాయా? మిగిలిన్నప్పుడు వాటిని ఎజెండాగా ఎందుకు తీసుకోలేదు? ప్రధాన ఎజెండాగా తీసుకుంటలేదు. పైగా తండ్రిని విమర్శించిన విధానం, ముఖ్యంగా ఆ పదం అయితే నాకు చాలా నచ్చలేదు. పీకుడు అని మొదటి నుంచి అంటుంది. అదేంటో మరి మండలిలోనే మాట్లాడారు ఆవిడ. అదే సభలో మాట్లాడారు. జనరల్ గా పీకుడు అనే పదాన్ని ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే తెలంగాణ పేరుతోటి మనం తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోకుండా మరి దేశ అదే అట్లాంటి ఉన్నత స్థాయి లీడర్ నుంచి ఆ పదాలు రాకూడదు. అది ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మీద మాట్లాడడం చాలా బాధగానే అనిపించింది. ఇది విమర్శించండి, ఎన్నో రకాలు విమర్శించండి. మీరు స్కాములు చేశారనండి, అవినీతి అనండి, మరమనసు అన్నారు, మీ ఇష్టం. అది నిజంగా మరమనసా కాదనేది ఆయన ఎంత దిట్టం చేసుకుని ఇవన్నీ భరిస్తున్నాడు కాబట్టి మరమనిషి ఆయన. ఈ బాధలు, ఈ కష్టాలు నిజంగా ఆయన మరమనిషే. ఇంతవరకు మీరు చూసారా? వాళ్ళు ఎవరికి కూడా ఎక్క కామెంట్ చేయలేదు. ఈమె మాత్రమే చేస్తా వస్తుంది. సోషల్ మీడియా వద్ద ఫుల్ వార్ జరుగుతుంది. బూతులే, 2 పార్టీలు బూతులే, అంటే 2 వర్గాల నుంచి బూతులే. నేను కన్న కూతుర్ని పట్టుకుని సొంత అక్కన చెల్లిని పట్టుకుని లిక్కర్ రాణిని సంబోధించడం, అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అంటే ఇది ఒక్కటే చెప్తున్నా సార్. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కవిత గారిని ఆ రకంగా సంబోధించి పక్క రాష్ట్రంలో
మరి శర్మిలా గారిని కూడా అదే విధంగా సంబోధించి అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిట్టిస్తే ఆ కుటుంబ సభ్యులా లేకపోతే నేను అదే బాధ సంబంధమా? సిగ్గుశరం ఉండద్దా అండి కనీసం? నేను అదే ఉండద్దా ఎవరికైనా? నేను చూపినా ఎంత చండాలం అండి అది. కాదు కాదు ఎవరు రాజకీయాల కోసం పదవుల కోసం ఎవరిని- రక్త సంబంధాలు చేస్తారు ఎవరైనా కానీ. నేను అదే ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తక్కువలేదు చూపి అంటే నేను స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. చెప్పండి ఎలా ఇప్పుడు చెప్పండి. మస్తుగా నేను చూపిస్తాను, నేను నోటెడ్ చేసి మరీ పెట్టా. అది రాజకీయంగా విభేదించుకోండి. ఇద్దరు లిక్కర్ వ్యాన్ ఫస్ట్ పెట్టింది ఎవరండి? లిక్కర్ వ్యాన్ ఫస్ట్ పెట్టింది పేరు ఎవరండి? సోషల్ మీడియాలో పేరు అది ప్రవీణ్ కుమార్. కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ గారు సెటైర్లు ఏమైనా సెటైర్లు అండి? బీజేపీ పిట్టల ద్వారా దొరసారంట. ఒక రాజకీయ పార్టీ వస్తే ఎందుకు భయపడతారు? అవకాశం లేదా? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇప్పుడు అన్నట్టుగా ఎవరికైనా పార్టీ పెట్టే అవకాశం ఉందండి. మా సత్తా ఏదో చూస్తారు, లేకపోతే మీరు అన్నట్టు అప్పుడే కాదు కదా. ఈ రోజు వచ్చిన పేరు పెట్టింది బీజేపీ నేను అనుకుంటున్నా. సరే బీఆర్ఎస్ ప్రవీణ్ గారే పెట్టి ఉండొచ్చు. ఎవరు పెట్టినా ఆయన బీఆర్ఎస్ నుండి పెట్టలేదు, బీఆర్ఎస్ వ్యతిరేకంగా పెట్టాడు. ఎవరు పెట్టినా సోషల్ మీడియా అందరూ వాడిన పదం అది, అందరూ వాడిర్రు. సో వాటి ఇప్పుడు ఈ కవిత ఉద్దేశంలో ఎవరు వాడడం వేరు, బీఆర్ఎస్ వాడడం బీఆర్ఎస్ సిగ్గుండాలి వాడకూడదు. మీరు ఒక రాజకీయ విశ్లేషకుడుగా మొన్నటిదాకా అదే పార్టీలో ఉన్న కవిత గారిని కవితక్క అక్క అని లిక్కర్ రాని అంటారండి. అదే నోటితో కూడదు కదా. సరే ఆమె అవినీతి చేసిందా లేదా పక్కన పెట్టండి, అసలు అనకూడదు కదా. వాళ్ళు అనకూడదు, గుంట నక్కలు తోడేళ్ళు అని కూడా మేము కూడా అనకూడదు. ఇద్దరు మాట్లాడకూడదు, నేను నేను విశ్లేషణ చెప్తున్నా. ఇద్దరు అనకూడదు అంతా నేను అంటానండి. మేము అంటాం అది మీ విజ్ఞత. ఇద్దరు అనకూడదు, ఇద్దరు కలిసే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అడుగుతున్న మొదటి నుంచి. మీరిద్దరు కుల పంచాయతీలో, ఆస్తి పంచాయతీలో, భూ పంచాయతీలో పెట్టుకొని తెలంగాణ తీసుకుపోయి తెలంగాణ ద్రోహి చేతిలో పెట్టిరంట. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇద్దరు మీ ఆస్తుల పంచాయతీలు, మీ కుటుంబ పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని కూడా చెప్తా. నేను కూడా చెప్తాను ఒక్క విషయం. ఇద్దరు తీసుకుపోయి మేమేం చేద్దాం? మేము తెలంగాణ ద్రోహి అంటారా? తుపాకి పెట్టిండు, ఉద్యమం చేయొద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అని చెప్పి తుపాకి ఒకటి ఒక నిమిషం అయిపోయిందా? తీసుకోండి మీరు. మరి మీ పార్టీలో శంకరాం ఎక్కడ ఉందో చూపియండి. ఇప్పుడు మీరు ఆ రోజు ఉన్నటువంటి తీసుకొచ్చుకుంటారు కదా, అందరూ తీసుకొచ్చుకోవాలి. తెలంగాణ ఈ రోజు మీటింగ్ లో, ఈ రోజు పార్టీలో మరి శంకరం ఎక్కడుంది? అమరవీరులకు 1969 ఈయన మర్చిపోతారు ఎందుకు? అన్నాపత్రులు రవీంద్రనాథ్ ఎవరు అది ఎందుకు చేయరు? ఉద్యమకారులు ఎవరెవరు? ఏది నీకు ఆతో తిరుగుతున్నప్పుడు జెండా పట్టుకుని ఉద్యమకారులు అవుతారా? వాళ్ళు మాత్రం అమరవీరులు అవుతారా? 69 వాళ్ళు అమరవీరులు కాదా? అంటే నీకు లెక్కలుకున్నాయా? లెక్క ఆయన లెక్క చేసినా లెక్క లేదు. చేస్తే పూర్తిగా చేయాలి. మీరు కూడా రాజకీయం కోసం నినాదం ఆడుకుంటున్నారా? అమరవీరులు మీరన్న దాంట్లో కూడా నిజం. అమరవీరులు మీరు రాజకీయం కోసం ఆడుతున్నారా? అమరవీరులు అవమానిస్తున్నారా? నిజంగా ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? తెలంగాణ విగ్రహంలో బతుకమ్మ పండుగ ఎందుకు తీసేసిన? ఈ రోజు ఎందుకు నాకైతే ఉన్నంత వీడియోలు అయితే బతుకమ్మ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, ఫ్లెక్సీలో లేదు, ఎక్కడ విగ్రహం పెట్టారు. బతుకమ్మ రాష్ట్ర గీతం, తెలంగాణ ఆత్మగీతం, రాష్ట్ర గీతం మరి ప్రకటించారు, పాడలేదు అక్కడ. డైరెక్ట్ గా రావడం, జెండా ఆవిష్కరణ చేయడం. అమరుల కుటుంబం అక్కడ ఏమన్నా ఉన్నట్టు గానీ ఎక్కడ నేనైతే పోలేదు. వీడియోలో కానీ ఎక్కడ ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడ కనిపించిన దాఖలా లేదు. అమరవీరులు అయితే ఎవరు పెద్దగా ఎవరు రాకపోతే మరి ఎవరికి క్షమాపణ చెప్పాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రాలి అక్కడికి.
ఏదైనా ఒక పార్టీ పుడితే ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా పుడితే అధికార పార్టీకి వ్యతిరేకంగా పుడతాయి, అధికార పార్టీ దోపిడిని ప్రశ్నించడానికి పుడతాయి. ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసుకొని అంటే గత ప్రభుత్వం ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గత ఇంకా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు చేసినటువంటి అవినీతుల్ని ఆవిడేమంది, అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని అవినీతి చేయని నన్ను బయటకు వెళ్ళగొట్టారని మాట్లాడింది. దాన్ని ఏ విధంగా చెప్తారు, దాన్ని ఏ విధంగా చెప్తారు? నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఇక అవినీతి చేయలేదని కాదు, అవినీతి చేసినని కాదు, అలా అంతరాత్మకు తెలుసు ఎవరికి ఏం జరిగిందో ఏం జరగలేదో. కోర్టు తీర్పినంత మాత్రాన సాక్ష్యాలు లేకుండా తినిపిస్తే అవినీతి జరగలేదు. రాజకీయ నాయకుల కేసులు ఎన్నో కొట్టివేయంత మాత్రాన, నిన్న కాళేశ్వరం కొట్టేసినంత మాత్రాన వాళ్ళే సత్తిలేరు కాదు. వాటి గురించి నేను ఇంకా ఎంత కామెంట్ చేయకుండా అంత గౌరవం వాళ్ళకే ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇట్లా ఇంకొకటి మరి పాంచజన్యం అని తీసుకుంది. అది మరి ఆల్రెడీ మేము తెలంగాణ సమాజం అయితే అస్తాన్ని నమ్ముకొని మోసపోయాం. మళ్ళీ అస్తమే తీసుకొస్తున్నది, భస్మాసుర అస్తం అవుతుందా, అభయం అస్తం అవుతుందా కూడా నేను ఒక విశ్లేషకుడు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే విద్యా విషయంలో ప్రత్యేకంగా తీసుకున్నారు, అన్న చెప్పినట్టు కొన్ని ఉన్నాయి. విద్య, ఉచిత విద్య అంటే ఇమీడియట్లీ మరి వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఎక్కడ చదువుతున్నారు, ఎలా ఉన్నారు, ఏ స్కూల్కి పోతున్నారు, ప్రాక్టికల్గా అమలు చేసి చూపించి చేయాలి. ఇంకోటి విద్యా విషయంలో కాదు, విద్యలో ప్రాక్టికల్ గా అంటే ఈ గవర్నమెంట్ విధానంలో, టీచర్ల విధానంలో పిల్లలు స్కూల్కు రాకపోతే 3 పిల్లలు ఉంటే 8 మంది టీచర్లు ఉన్న వ్యవస్థ ఉంది. దాంట్లో ఉచిత విద్యను ఇదంతా చేయడానికి చెప్పడానికే కానీ అమల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆమె కొన్ని అమలు కాని సందర్భాలు చాలా అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అనేది ఎక్కడ వస్తుంది, అది జరిగే సమస్య లేదు. జరగదు, రాసి పెట్టుకోండి ఎవరైనా. నేను చెప్తున్నాను, వైద్యం కూడా జరుగుద్దా? మరి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటి ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్ కన్నా గొప్పగా చేస్తా అనే నమ్మకం ఉందా? చేస్తారా? కేసీఆర్ చేసిన దాన్ని కేసీఆర్ గారు వాళ్ళే కాలేదనే కదా, కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తారంటే ఎందుకు అనుకోవద్దండి? అనుకుంటున్నా తప్పుందా? పెట్టారు, మీ విధి విధానాలు మీకున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అంశాలు ఇస్తున్న హామీలే వాళ్ళు నెరవేర్చలేక చాలా తర్జన భర్జన పెడతారు. కానీ మీరు ఘోరం ఏంటంటే దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. అయిగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నారు. అదేవిధంగా తెలంగాణ సూపర్ మెమరీ జాబ్స్ అన్నారు. ఇంకోటి తెలంగాణలో మొత్తం కూడా అందరికీ కూడా 4 లక్షలు అదేది ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు. ఇంకోటి రైతుల్ని కూడా అద్భుతమైనటువంటి వరాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇవన్నీ జరిగే పనులేనా? అసలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే హైలైట్ అవుదాం అనుకుంటే ఇక్కడ అలాంటి విమర్శలే వస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు తిడితే కవిత గారు హైలైట్ అవుతారు అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మీరే తేల్చుకోవాలి. అసలు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ విధానాలు? ఒకటి రవి గారు, ఈ రాష్ట్రానికి కొత్త పార్టీ అవసరమా లేదా అనేది ఇంతకుముందు అవసరం అని చెప్పారు కదా, అవసరమే పెట్టడం అవసరమా, ఇది సాధ్యమా అనేది ఖచ్చితంగా కొత్త పార్టీ అవసరం అండి. ఈ రాష్ట్రం